హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో పావ్ బాజీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీరా కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 3/4 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులను కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 6 లవంగాలు, 2 చిన్న సైజు చెక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా రోస్ట్ చేసుకునేటప్పుడు మనం ఫ్లేమ్ని ఎప్పుడు కూడా హై పెట్టకూడదు, ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల ఇవి తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకే మనము ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని జాగ్రత్తగా మంచి స్మెల్ అలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగా గ్రిడ్ తోటి కంటిన్యూస్గా కదుపుకుంటూ ఇలాగ రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఒక 5 నిమిషాల పాటు ఇలాగ రోస్ట్ చేసేసుకున్నాక ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ప్లేట్లో కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇవి మంచి కలర్ వస్తున్నాయి. సో ఇప్పుడు మంచి స్మెల్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇలాగా జాగ్రత్తగా టాస్ చేసుకుంటూ రోస్ట్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వీటిని చల్లబడేంత వరకు ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలాగా ఈ పక్కా కొలతలతోటి మనం పావ్ బాజీ మసాలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇది మంచి స్మెల్ అలాగే మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగా ఉంటుందన్నమాట. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే 9 మంత్స్ వరకు కూడా మనము వాడుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా దినుసుల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ట్యూమరిక్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఒకవేళ మీరు ఈ కారానికి బదులుగా ఒక 10 ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలాగ ఉంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా పావ్ బాజీ మసాలాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.